కాంట్రాక్ట్ పెళ్ళాం పార్ట్ 29. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇంతకు ముందు భాగాలను కూడా విని అప్పుడు ఈ భాగాన్ని వినండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. మీరు చేసే లైక్ హైప్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. సన్నిధిని డ్రైవర్ ఒక చోట దింపి వెళ్ళిపోయాడు. ఆమె ఎంట్రన్స్ వద్దకు వెళ్తుండగా ఎవరో వెనుక నుండి వచ్చి ఆమె కళ్ళకు గంతలు కట్టి నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకున్నారు. ఆ చేతి స్పర్శతోనే అతను ఎవరో ఆమెకు తెలిసిపోయింది. సిద్ధార్థ్, ఏంటిదంతా, వదలండి అని అంది. రా, నీకే అంతా అర్థమవుతుంది అని సన్నిధిని డెకరేషన్ చేసిన చోటుకి తీసుకెళ్ళి ఆమె కళ్ళకు కట్టిన గుడ్డను తీసేశాడు. ఆమె కళ్ళు పెద్దవి చేసి ఆ ప్రదేశం వైపే చూస్తుంది. సన్నిధి చాలా ఆశ్చర్యపోయింది. ఆమెను సంతోషపెట్టిన ఏకైక వ్యక్తి సిద్ధార్థ్ మాత్రమే. ఆమె కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. హే సన్నిధి, ఎందుకు ఏడుస్తున్నావు అని సిద్ధార్థ్ అడిగాడు. ఇవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు అని అంది. ఆ ప్రదేశం అంతటా ఎరుపు రంగులో ఉంది. సిద్ధార్థ్ కూడా ఎరుపు రంగు కోట్ ధరించాడు. ఈరోజు డెకరేషన్ చాలా వరకు ఎరుపు రంగుతో నిండి ఉంది. సన్నిధి, ఈరోజు నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అన్నాడు సిద్ధార్థ్. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంది సన్నిధి. సిద్ధార్థ్ సన్నిధిని కుర్చీలో కూర్చోబెట్టి తనకు ఎదురుగా ఉన్న కుర్చీలో సిద్ధార్థ్ కూర్చున్నాడు. అప్పుడు సన్నిధి, సిద్ధార్థ్, నీ సెలక్షన్ అద్భుతంగా ఉంది. ఈ డ్రెస్సు, ఈ నగలు అన్నీ ఎప్పుడు కొన్నారు? ఈ డెకరేషన్ కూడా చాలా అందంగా ఉంది అని ఆమె చెప్పింది. అప్పుడు సిద్ధార్థ్, నేను ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకొచ్చాను. నేనే స్వయంగా నీ రూమ్ తలుపు దగ్గర పెట్టాను. ఆ ఉత్తరం కూడా నేనే రాశాను అని చెప్పాడు సిద్ధార్థ్. సన్నిధికి ఒకదాని తర్వాత ఒకటిగా ఆశ్చర్యాలు ఎదురవుతూనే ఉన్నాయి. సిద్ధార్థ్ సన్నిధి దగ్గరికి వచ్చి మోకాళ్లపై కూర్చొని ఎర్ర గులాబీల బొకే ఇచ్చి, ఐ లవ్ యూ సన్నిధి, నువ్వు లేకుండా బ్రతకలేను, నిన్ను వదిలి నేను ఉండలేను, నువ్వు కూడా నన్ను వదిలి ఉండలేవు కదా అని అన్నాడు. ఆ క్షణంలో సన్నిధికి ఏం చెప్పాలో తోచలేదు. ఈ బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుందా అని సన్నిధి అనుకుంది. చెప్పు సన్నిధి, నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదా అని సిద్ధార్థ్ మళ్ళీ అడిగాడు. లేదు సిద్ధార్థ్, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను అని అతను పట్టుకున్న రోజ్ బొకేను తీసుకుంటూ చెప్పింది సన్నిధి. అప్పుడు సిద్ధార్థ్ తన జేబులో నుంచి ఒక బాక్స్ తీసి అందులో నుంచి ఒక డైమండ్ రింగ్ బయటకు తీసి, విల్ యు మ్యారీ మీ వన్స్ అగైన్ అని అడిగాడు. ఆ మాట విన్న క్షణం సన్నిధి తన కళ్ళ నుండి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, ఎస్ సిద్ధార్థ్ అని చెప్పి అతనికి తన చేయి అందించింది. సన్నిధి చేతివేళ్లకి ఆ డైమండ్ రింగ్ తొడిగాడు సిద్ధార్థ్. సన్నిధి, మన కాంట్రాక్ట్ మ్యారేజ్ ఈ క్షణంతో ముగిసింది. ఇప్పుడు మనం చట్టబద్ధంగా మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని అన్నాడు సిద్ధార్థ్. ఇంతలో సన్నిధికి ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉన్నాయి. కానీ సిద్ధార్థ్ సన్నిధితో ఉండడంతో ఆమె ఫోన్ తీయడానికి వెళ్ళలేదు. సిద్ధార్థ్, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను దాచిపెట్టిన నిజం గురించి అంతా నీకు చెప్తాను అని అంది సన్నిధి. చెప్పు సన్నిధి, నువ్వు చెప్పాలనుకుంటున్నది చెప్పి నీ మనసు కుదుట పడేలా చేసుకో అన్నాడు సిద్ధార్థ్. నేను శారదమ్మ అనే ఆమెతో పెరిగాను. నా చిన్న వయసులోనే మా అమ్మ చనిపోయింది. మా నాన్న అదే రోజు వేరొకరిని పెళ్లి చేసుకున్నాడు. అతను మరెవరో కాదు, రాజ్వీర్ కపూర్. అతని ఏకైక కుమార్తె నేను. కానీ నేను ఆయనకు చాలా దూరంగా ఉన్నాను. ఆయన్ని నా తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మా అమ్మను చంపిన హంతకుడు అతను. రాజ్వీర్ కపూర్ పేరు వినగానే సిద్ధార్థ్ కళ్ళు ఎర్రబడ్డాయి. సన్నిధినే హోటల్ ప్రాజెక్ట్ను అతనికి తిరిగి ఇప్పించిందని సిద్ధార్థ్కి స్పష్టమైంది. కానీ ఆ తర్వాత సన్నిధి ఏం చెప్తుందో అని మౌనంగా ఆమె చెప్పేది వింటున్నాడు. అంతేకాదు, ప్రపంచ ప్రఖ్యాత షెఫ్ దిశ మరెవరో కాదు, నేనే అని సన్నిధి చెప్పినప్పుడు
అతని పెదాలపై చిరునవ్వు చేరింది. అతని కోపమంతా మాయమైపోయింది. దిశ అంటే నువ్వా? నీకు సరిగ్గా వంట చేయడమే రాదు, నువ్వెలా దిశ అవుతావు అన్నాడు. సన్నిధికి పదే పదే ఫోన్ కాల్స్ వస్తూ ఉండేవి. అది గమనించిన సిద్ధార్థ్, సన్నిధి, ఎవరో నీకు ఫోన్ చేస్తున్నారు, అప్పటి నుండి ఏదైనా అత్యవసరమైన విషయమేమో, ఫోన్ రిసీవ్ చేయి అని చెప్పాడు. సన్నిధి ఫోన్ ఎత్తి శారదమ్మ అని అంది. అటువైపు నుండి శారదమ్మ కంగారుగా, సన్నిధి, వెంటనే కిమ్స్ హాస్పిటల్కి రా, ఇక్కడ ఎవరో మీ నాన్నగారిపై దాడి చేశారు, ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది, త్వరగా రా అంది. సన్నిధి ఫోన్ కట్ చేసి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఏమీ మాట్లాడకుండా కూర్చోండిపోయింది. ఏమైంది సన్నిధి, ప్రాబ్లం ఏంటి అని సిద్ధార్థ్ అడిగాడు. అది ఎవరో రాజ్వీర్ కపూర్ను చంపడానికి ప్రయత్నించారంట, అతను ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? అతను నాకు ఒక కూతురికి ఇవ్వాల్సిన ప్రేమను ఎప్పుడూ ఇవ్వలేదు. అతను నా తండ్రి అని చెప్పుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు అతను నాతో మాట్లాడాలి అంటున్నాడంట అని చెప్పింది సన్నిధి. అప్పుడు సిద్ధార్థ్, సన్నిధి, నన్ను అడిగితే నువ్వు గతమంతా మర్చిపోయి ఇలాంటి సమయంలో ఒక్కసారైనా అతనితో మాట్లాడితే మంచిదని నాకు అనిపిస్తుంది. రా, నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి అతను ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తాడు. ఇదంతా ఎవరో అజ్ఞాత వ్యక్తి కెమెరాలో రికార్డ్ చేశాడు. సిద్ధార్థ్ సన్నిధి వెళ్ళిపోయిన తర్వాత అతను ఎవరికో ఫోన్ చేసి, మేడం, మీరు చెప్పిన పని అయిపోయింది, దీన్ని ఎప్పుడు ఎక్కడ అందజేయాలో చెప్తే నేను అక్కడికి వచ్చి అందజేస్తాను, మా డబ్బును అలాగే సెటిల్ చేయండి అని అతను చెప్పాడు. అటువైపు నుండి గుడ్ అని వాళ్ళు అతనికి ఒక లొకేషన్ చెప్పి అక్కడికి రమ్మంటారు. మీరు డబ్బు గురించి చింతించకండి, మీరు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తాను అని చెప్పిన తర్వాత కాల్ కట్ అయిపోయింది. రాజ్వీర్ కపూర్ను ఐసీయూలో ఉంచారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. శారదమ్మ అక్కడే బయట కూర్చొంది. సన్నిధి శారదమ్మ దగ్గరకు వెళ్ళి వణుకుతున్న గొంతుతో శారదమ్మ అని పిలిచింది. శారదమ్మ సన్నిధి వైపు తిరిగి, వచ్చావా తల్లి, నా మాట దాటవని నాకు తెలుసు, కొద్దిసేపట్లో మీ నాన్నని వార్డుకు మారుస్తారని చెప్పారు. అప్పుడు ఇదంతా ఎలా జరిగిందని అడుగు. అతను ఏమన్నా సరే కోపం తెచ్చుకోవద్దు, ఇలాంటి సమయంలో కోపంగా మాట్లాడడం సరికాదు అని చెప్పింది శారదమ్మ. సరే శారదమ్మ, కానీ అతన్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? అతను తన భార్య అనుకుంటున్న ఆ వ్యక్తి ఎక్కడా అని సన్నిధి అడిగింది. నేను వాళ్లకు ఫోన్ చేసి దీని గురించి చెప్పాను, వాళ్ళు వస్తున్నారు, ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పారు, అందుకే కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పారు. ఇక్కడికి మీ నాన్న అసిస్టెంట్ తీసుకొచ్చాడు, అతనే నాకు ఫోన్ చేసి చెప్పాడు. డాక్టర్ చెప్పిన మందులు తీసుకురావడానికి అతను బయటికి వెళ్ళాడు అని శారదమ్మ చెప్పింది. అక్కడ పరిస్థితిని చూసి ఈ స్థితిలో సన్నిధిని ఇక్కడ వదిలి వెళ్ళడం సరికాదని సిద్ధార్థ్కు అనిపించింది. అందుకే సిద్ధార్థ్ సన్నిధితో పాటు అక్కడే ఉన్నాడు. గతంలో రాజ్వీర్ కపూర్ వల్ల సిద్ధార్థ్ చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. కానీ ఇప్పుడు ఆ ద్వేషం చూపించడానికి సమయం కాదని, ఒకవేళ తాను ద్వేషంతో ప్రవర్తిస్తే మానవత్వానికి అర్థం లేదని అతను మనసులో అనుకున్నాడు. కపూర్ని కొంత సమయం తర్వాత వార్డుకు తరలించారు. డాక్టర్ అతని పరిస్థితిని పరీక్షించి బయటకు వచ్చి, పేషెంట్ తరపు వారు ఇక్కడ ఎవరున్నారు అని అడిగాడు. ఆయన అడగగానే సన్నిధి మరియు శారదమ్మ మేమున్నాము అని చెప్పారు. అప్పుడు డాక్టర్, ఎవరైనా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని చూడండి, కానీ అతన్ని ఎక్కువగా మాట్లాడనివ్వకూడదు, షాకింగ్ న్యూస్లు చెప్పకండి అని చెప్పి ఆ డాక్టర్ వెళ్ళిపోయాడు. సరే అని సన్నిధి, లోపలికి వెళ్ళి మీ నాన్నని చూడు, ఇప్పుడు వారికి నీ సహాయం చాలా అవసరం అంది శారదమ్మ సన్నిధితో. సన్నిధి ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది. ఆమె దగ్గరలో ఉన్న కుర్చీని లాగి రాజ్వీర్ కపూర్ ముందు కూర్చోంది. కొద్దిసేపటికి అతనికి మెలకువ వచ్చింది. తన కూతుర్ని చూసి రాజ్వీర్ కపూర్ చాలా ఆనందపడ్డాడు. ఆ సంతోషంతో అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ అది ఏమిటో సన్నిధికి అర్థం కాలేదు.
చివరికి అతను తనకు పెట్టిన ఆక్సిజన్ మాస్క్ను తీసేసి సన్నిధిని దగ్గరకు రమ్మని సైగ చేశాడు. సన్నిధి వెళ్ళి అతని దగ్గర కూర్చొంది. అమ్మా, నువ్వు ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నావు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. చనిపోయే ముందు నాదొక కోరిక ఉంది. దాన్ని నువ్వు నెరవేరుస్తావా అని అతను అడిగాడు. అతని మాటలు స్పష్టంగా లేవు. అయినప్పటికీ అతను చెబుతున్నది సన్నిధికి అర్థమైంది. అతనికి ఆక్సిజన్ స్థాయి తగ్గి అతను ఆయాసంగా శ్వాస తీసుకుంటున్నాడు. అప్పుడు సన్నిధి, ముందు మీరు ఆక్సిజన్ తీసుకోండి అని ఆక్సిజన్ మాస్క్ పెడుతుంది. కానీ అతను దాన్ని తీసేసి, అమ్మా, నేను ఎక్కువ కాలం బ్రతకను. నేను చనిపోయేలోపు నీకు నిజం చెప్పాలి. ఆలస్యం చేయకూడదు. ఇప్పుడు చెప్పలేకపోతే నీకు మళ్ళీ నిజం చెప్పే అవకాశం రాదు అన్నాడు. సన్నిధికి ఏం చేయాలో పాలుపోలేదు. మీకేం కాదు, మీరు ఎక్కువసేపు మాట్లాడకూడదని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు పడుకోండి, ఎక్కువ మాట్లాడి అలసిపోకండి అని సన్నిధి చెప్పింది. అదే సమయంలో రాజ్వీర్ కపూర్ రెండవ భార్య సుకన్య వచ్చింది. ఆమె శారదమ్మ వద్దకు వెళ్ళి తన భర్త ఎక్కడ ఉన్నాడని అడిగింది. వారు ఇప్పుడే వార్డుకు మారారు. సన్నిధి లోపల ఉందని శారదమ్మ చెప్పింది. వెంటనే సుకన్య లోపలికి వెళ్ళి తన భర్తను చూసి ఏడవడం మొదలుపెట్టింది. సన్నిధికి ఆమె అంటే పడదు. అందుకే సన్నిధి బయటకు వెళ్ళిపోయింది. సిద్ధార్థ్, రా వెళ్దాం అంటుంది సన్నిధి. ఇంతలో, అమ్మా, లోపల ఏమైంది? మీ నాన్న ఏమైనా అన్నారా? ఇదంతా ఎవరు చేశారో అతనికి తెలుసా అని శారదమ్మ అడుగుతుంది. లేదు శారదమ్మ, నేను అతన్ని మాట్లాడనివ్వలేదు. డాక్టర్ అతన్ని ఎక్కువగా మాట్లాడవద్దని చెప్పారు కదా. కోలుకొన్నాక అడిగితే సరిపోతుంది అని అంది సన్నిధి. శారదమ్మ మొహం మెత్తబడింది. సరే శారదమ్మ, మేమిక వెళ్తాము అని వర్ధన్ మ్యాన్షన్కు తిరిగి వస్తారు సిద్ధార్థ్, సన్నిధి. శారదమ్మ కూడా ఒక ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఫోన్లో ఒక లొకేషన్ పంపిన తర్వాత ఆ అజ్ఞాత వ్యక్తి వారు చెప్పిన చోటుకి వచ్చారు. కొంతసేపటి తర్వాత నల్లటి దుస్తులు ధరించి తన మొహం కనిపించకుండా ఉండేందుకు ఒక ముసుగు ధరించి వచ్చారు వారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేతి సైగలతో వీడియో రికార్డ్ ఇవ్వమని, నేను నీకు డబ్బు ఇస్తానని తాను తెచ్చుకున్న సూట్ కేసును తెరిచి అందులో ఉన్న చాలా డబ్బును చూపించారు. తర్వాత అతను ఆ వీడియో రికార్డును ఇచ్చి డబ్బుతో నిండిన సూట్ కేసును తీసుకొని వెళ్ళిపోయాడు. వారు కూడా ఆ వీడియో రికార్డు తీసుకొని ఇంటికి వచ్చారు. ఇదంతా చేసింది మరెవరో కాదు, సుగంధ దేశాయ్. సుగంధ దేశాయ్ దాన్ని తీసుకొని ఇంటికి వచ్చింది. అనూష తన తల్లి రాక కోసం ఎదురు చూస్తుంది. ఆమె తల్లి గదిలోకి రాగానే, అమ్మా, వెళ్ళిన పని ఏమైంది అని అడిగింది. సక్సెస్ అయింది. ల్యాప్టాప్ ఎక్కడ ఉంది? దాన్ని ల్యాప్టాప్లో పెట్టి అందులో ఏముందో చూద్దాం అనగానే అనూష పెన్ డ్రైవ్ను తీసుకొని తన ల్యాప్టాప్కు కనెక్ట్ చేసింది. సిద్ధార్థ సన్నిధి మాట్లాడిన ప్రతిదీ స్పష్టంగా అందులో వినిపిస్తుంది. సిద్ధార్థ్ సన్నిధికి ప్రపోజ్ చేసి ఆమె వేలికి ఉంగరం పెట్టడం చూసి అనూష ఆశ్చర్యపోయింది. అది చూసిన సుగంధ దేశాయ్, సిద్ధార్థ సన్నిధి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని చెప్పారు. మరి ఇక్కడ చూస్తే సిద్ధార్థ్ ప్రపోజ్ చేస్తూ ఆమె వేలికి ఉంగరం పెడుతున్నాడేంటి అని అంది. అవునమ్మా, వాళ్ళు తర్వాత ఏం మాట్లాడుకుంటారో చూద్దాం అని వీడియో చూశారు. అప్పుడు వాళ్ళది 1 year కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తెలిసింది. అమ్మా, వీళ్ళిద్దరికీ నిజంగా పెళ్లి కాలేదు. వీళ్ళిద్దరూ నిజమైన ప్రేమికులు కాదు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే వెళ్ళి అమ్మమ్మకి అంతా చెప్పేద్దాం అని అంది అనూష. వసుంధర వర్ధన్కి అనూష, సుగంధ దేశాయ్లు సన్నిధి సిద్ధార్థ్ కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి నిజం చెప్తారా? రాజ్వీర్ కపూర్పై హత్యాయత్నం చేసింది ఎవరు? తెలియాలంటే తదుపరి భాగాల్ని తప్పకుండా వినాల్సిందే. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.